హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే క్విక్గా తయారు చేసుకునే బెండకాయ ఫ్రై. జిగురు అనేది అసలు లేకుండా చాలా సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు వేరుశనగ గింజల్ని వేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని 1/2 కేజీ బెండకాయల్ని 4 గంటల ముందు కోసి పేపర్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అప్పుడే జిగురు లేకుండా ఉంటుంది ఈ ఫ్రై. వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పైన మూత పెడితే మళ్ళీ జిగురు వస్తుంది. మూత పెట్టుకోకుండానే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎయిటీ 80% వరకు వేగాక దాంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇలా జిగురు అనేది లేకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.